ఇక్కడ పెద్ద పెద్ద డిక్రీజ్లు ఉన్నాయి కానీ ఇంటూ 2 కూడా అవ్వట్లేదు. సో ఫస్ట్ డిఫరెన్సియేషన్ చూద్దాం. ఇక్కడ డిఫరెన్స్ 3000 యాడ్ చేస్తే 8675, ఇంకో 300 యాడ్ చేస్తే 8975, ఇంకో 75 యాడ్ చేస్తే 9050 వస్తుంది. సో ఇక్కడ డిఫరెన్స్ 3375 వస్తుంది. ఇక్కడ డిఫరెన్స్ 478, 675, ఇక్కడ 200 యాడ్ చేస్తే 678 వస్తుంది. ఒక 3 తక్కువ ఉంది, అంటే మనం 197 యాడ్ చేస్తే ఇది 675 అవుతుంది. ఇంకో 2000 యాడ్ చేస్తే 5675 వస్తుంది. ఇక్కడ డిఫరెన్స్ 8 - 7 1, 7 - 4 3, 4 - 1 3, 3 - 2 1. ఇక్కడ మనం ఈ నెంబర్స్ని అబ్జర్వ్ చేస్తే 3375 15 క్యూబ్, 2197 13 క్యూబ్, 1331 11 క్యూబ్. అంటే ఇక్కడ -15 క్యూబ్, -13 క్యూబ్, -11 క్యూబ్ అవుతున్నాయి. అంటే ఆడ్ నెంబర్ క్యూబ్స్ని సబ్ట్రాక్ట్ చేస్తూ వెళ్తున్నాడు. సో ఇక్కడ -9 క్యూబ్, ఇక్కడేమో -7 క్యూబ్, ఇక్కడేమో -5 క్యూబ్ అవుతున్నాయి. 9 క్యూబ్ 729, 7 క్యూబ్ 343, 5 క్యూబ్ 125. ఇక్కడ వరకు కరెక్ట్గానే వచ్చినాయి. ఇక్కడ నుంచి చూద్దాం. ఎలా వెళ్తే సబ్ట్రాక్ట్ అవుతున్నాయి, సో ఇలా వెళ్తే ఎడిషన్ అవుతుంది. 14 18కి 729 యాడ్ చేస్తే 29 + 18 47 వస్తుంది. సరిపోయింది. 1400 700 2100 సరిపోయింది. అంటే ఇక్కడ డిఫరెన్స్ 729 సరిపోయింది. ఇక్కడ చూస్తే 7 + 3 10 వస్తుంది, కానీ ఇక్కడ 8 ఉంది. అంటే 1077 రాంగ్ నెంబర్ అయి ఉండొచ్చు. చూద్దాం. 14 18 -343, 8 - 3 5, 141 34 107, 1075 -125, 550 సరిపోయింది. 725 సరిపోయింది. 10 1 9 సరిపోయింది. 950 సరిపోయింది. అంటే ఇక్కడ 1077 ప్లేస్లో 1075 ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. సో 1077 రాంగ్ నెంబర్ ఈలో ఉంది.